గుడివాడలో G+2 బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కొచ్చిందండి. బిల్డింగ్ చూసుకుంటే మనకి గుడివాడ ఆదర్శ నగర్‌లో అయితే వస్తుంది. ఇది G+2 అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 133 గజాల్లో అయితే ఉంటుంది. బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. 33 ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి. అలాగే ఈ బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే గనక 48,94,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 48,94,000. ఈ బిల్డింగ్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మే నెల 11వ తారీఖు అండి. మే నెల 12వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. గుడివాడ రైల్వే స్టేషన్ అయితే ఈ బిల్డింగ్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో కమర్షియల్ షాప్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ప్రాపర్టీ ఏరియా చూసుకుంటే మనకి గొల్లపూడి 1 సెంటర్లో అయితే వస్తుంది. వాసవి ఫార్మా కాంప్లెక్స్లో అయితే మనకి షాప్స్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయి. ప్రాపర్టీ 1 చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో అయితే షాప్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ షాప్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 687 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 21 గజాలు వస్తుంది. ఈ షాప్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక 18,34,000 అండి. ప్రాపర్టీ 2 చూసుకుంటే కనుక మనకి అదే కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంకో షాప్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ షాప్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 687 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 21 గజాలు అయితే వస్తుంది. ఈ షాప్ ఒక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,36,000 అండి. గమనించగలరు, ఇవి స్టార్టింగ్ ప్రైజులు మాత్రమే. ఆక్షన్లోకి వెళ్తే 2 షాపుల ప్రైజులు కూడా పెరుగుతాయి. ఈ 2 షాపుల ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మే నెల 11వ తారీఖు అండి. మే నెల 12వ తారీఖు అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ప్రాపర్టీ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడివాడ దగ్గర పెద్దపారపూడి విలేజ్ లో మొత్తం 5 ఫ్లాట్లు అయితే రావడం జరిగింది. సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 200 గజాలు, ఒక ఫ్లాట్ 205 గజాలు, ఒక ఫ్లాట్ 217 గజాలు అలా ఉన్నాయండి. ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్ అండి. 5 ఫ్లాట్లు మనకి బ్యాంక్ ఆక్షన్లు అయితే సేల్కి అయితే రావడం జరిగింది. బ్యాంక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6 lakhs నుంచి అండి స్టార్ట్ అవుతాయి. 6-6.5 లక్షల దాకా మొత్తం 5 ఫ్లాట్లు ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సిఆర్డి లేఅవుట్ ఫ్లాట్స్. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ చేసుకోమాకండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో తక్కువ బడ్జెట్ లో చాలా బెస్ట్ ప్రాపర్టీస్ అండి. మీకు లాస్ట్ డేట్ వచ్చి మే 22 లాస్ట్ డేట్ అండి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి. గుడివాడ మెయిన్ రోడ్ నుంచి మన 750 మీటర్స్ లోపలకు ఉంటదండి. ఓకే అండి, ఈ ఫ్లాట్స్ కనుక తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. విజయవాడలో 2 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే కనుక మనకి పోరంకిలో అయితే వస్తుంది. చూడొచ్చండి, ఈ అపార్ట్మెంట్లో మనకి 2nd ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 1109 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 47 గజాలు వస్తుంది. ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక 28,82,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించాలి. 28,82,000. ఈ ఫ్లాట్ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే నెల 11వ తారీఖు అండి. మే నెల 12వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ పడమట బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కి దగ్గరలో ఒక డూప్లెక్స్ ఫ్లాట్ రావడం జరుగుతుందండి. ఇది ఒక మంచి ఫ్లాట్ రావడం, డూప్లెక్స్ ఫ్లాట్ అండి. ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఇది 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక G+1 బిల్డింగ్ టైప్లో ఉంటుంది. G+1 డూప్లెక్స్ ఫ్లాట్ టైప్లో ఉంటుందండి. దీనికి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి 6 రూములు రావడం జరుగుతుందండి. అండ్ అలాగే పైన పెంట్ హౌస్ లాగా ఉంటుందండి. అండ్ అలాగే మనకి హోమ్ థియేటర్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. మంచి ప్రాపర్టీ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే మనం చూసినట్లయితే ఇది 4th ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్. అండ్ ఇది టోటల్ మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసరికి
3400 SFT అండి. అండ్ దీనికి 3 కార్ పార్కింగ్లు ఇచ్చేయడం జరుగుతుందండి. లిఫ్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది. ప్లస్ మనకి యూడిఎస్ వచ్చేసరికి 141 గజాలు ఇవ్వడం అనేది రిజిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ అనేది మనకి 1,20,00,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. దీని వర్తబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి 2 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి. ఇది నార్త్ ఫేసింగ్ అండి. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. అండ్ ఇది మనం సొంతం చేసుకోవాలనుకుంటే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే మాత్రం 27వ తారీఖు 5:30 లోపు మాకు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఈ ఫ్లాట్ అనేది అందుబాటులోకి చూపించగలము. అండ్ అలాగే మీకు ఇది అంటే 29వ తారీఖు 5:30 లోపు మాకు కాల్ చేయగలరు. ఆప్షన్కి కూడా వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.